ఏలూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఏకగ్రీవంగా 2 డిప్యూటీ మేయర్లను దక్కించుకునేలా టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. మొత్తం 50 మందిలో 47 మంది వైసీపీ కార్పొరేటర్లే ఉన్నారు. అయినా కూటమి అధికారంలోకి వచ్చాక మేయర్ నూర్జహాన్ సహా అత్యధిక కార్పొరేటర్లు కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ వందనాల భవానీ శ్రీనివాస్, 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావుకు మరో డిప్యూటీ మేయర్ పదవి రేసులో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఈ రోజు మరికాసేపట్లోనే ఏలూరు కార్పొరేషన్ కు 2 డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ముందుగా ఎన్నికకు సంబంధించి కూడా రసవత్తరంగా ఉండాల్సినటువంటి ఎన్నిక ఇప్పుడు ఏకగ్రీవంగా సజావుగా జరిగిపోయే విధంగా కూడా కూటమి ప్లాన్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి ఏలూరు కార్పొరేషన్ లో 47 మంది 2027 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపొందగా కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు గెలుపొందారు. అయితే ఆ తర్వాత మారిన పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం మారిపోవడంతో కూటమిలోకి అత్యధికంగా కార్పొరేటర్లందరూ కూడా వెళ్ళిపోవడంతో ఈ రోజు ఏలూరు కార్పొరేషన్ దాదాపు పూర్తిగా కూడా టీడీపీ కైవసం అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేయర్ నూర్జహాన్ కూడా అటు తెలుగుదేశం పార్టీలో చేరిపోవడంతో ఇప్పటికే మేయర్ పీఠం టీడీపీకి దక్కింది. ఇప్పుడు డిప్యూటీ మేయర్లు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో వారికి ఇవ్వబోతున్నారు. ఇందులో తొలుత 3 కార్పొరేటర్లు టీడీపీకి చెందిన వారిలో ఒకరు ఎవరైతే వందనాల ఉన్నారో ఆవిడ మొత్తం 47వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి వందనాల భవానీ శ్రీనివాస్ కూడా ఒక డిప్యూటీ మేయర్ పదవిని, మరొక డిప్యూటీ మేయర్ పదవిని వైసీపీ నుంచి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు వారిద్దరికి కూడా ఇవ్వబోతున్నారు. వారిద్దరి ఎన్నిక లాంఛనం చెప్పుకోవచ్చు. ఏకగ్రీవంగా వారిని ఎన్నుకునేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లో ఎన్నిక జరిగిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందంటూ కూడా అధికార వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉండగా దానికి సంబంధించి పూర్తిగా కోడ్కు విరుద్ధంగా ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఏలూరు నగర వ్యాప్తంగా కూడా భారీగా ఫ్లెక్సీలను కట్టి అక్కడ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కూడా టీడీపీ, అలాగే జనసేన, అలాగే బీజేపీ మొత్తం కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ఫ్లెక్సీలు కట్టడం అనేది పలు విమర్శలకు దారి తీస్తుంది. జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసి స్థానికంగా ఉన్నటువంటి నేతలు మాత్రం దర్జాగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు కట్టుకుంటారనేది కూడా తీవ్ర విమర్శలకు దావిస్తుంది. వ్యతిరేక. ఓకే రైట్, థ్యాంక్ యూ భార్గవ్.